నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానంలో ఇష్టంతో చదివి ప్రతిభ సాధిస్తే అదే మీకు భవిష్యత్తును సూచిస్తుందంటున్న మంత్రి జనార్దన్ రెడ్డి. పార్లమెంట్లో మహిళా బిల్లుకు మద్దతు ఇస్తాం, డీఎస్సీ అవినీతిని ప్రశ్నిస్తామంటున్న ఎంపీ మిథున్ రెడ్డి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖలు పెన్ డౌన్. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటూ ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన మహిళ. జాప్యం లేకుండా పీజీఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలంటున్న జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇష్టంతో చదివి ప్రతిభ సాధిస్తే అదే మీకు భవిష్యత్తును సూచిస్తుందంటున్న మంత్రి జనార్దన్ రెడ్డి. విద్యార్థులు కృషి, పట్టుదల, ఏకాగ్రతతో చదివితే మంచి ప్రతిభతో విద్యలో రాణిస్తారు. అదే మిమ్మల్ని మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరవేస్తుంది. విద్యకు మరింత ప్రోత్సాహం ఇచ్చే నేపథ్యంలోనే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం. ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతి విద్యార్థికి 20,000 రూపాయల ప్రోత్సాహంతో పాటు జ్ఞాపిక అందిస్తున్నాం. రాయలసీమ జిల్లాలో ప్రథమ స్థానం, రాష్ట్ర వ్యాప్తంగా 8వ స్థానాన్ని సాధించడం గర్వకారణంగా ఉందని కొనియాడుతూ మీ విజయం మీ ఉపాధ్యాయుల కృషి ఉందని వారిని కొనియాడారు. విద్యార్థులు మీ ప్రతిభతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, జిల్లాకు మంచి పేరు సాధించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. జిల్లా నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి 157 మంది స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి 39 మంది స్టూడెంట్స్, మొత్తం 188 మెంబర్స్ గౌరవిస్తామంది. స్కూళ్ళలో ప్రతిభావంత విద్యార్థులు చాలా మంది ఇంకా స్కూళ్ళలో కూడా రావాలి, ప్రభుత్వ స్కూల్లో అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు చాలా మందికి కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు 157 మంది 10వ తరగతి విద్యార్థులు, 31 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు మొదలుగా నగదు బహుమతి. అదేవిధంగా మొత్తం బహుమతి వచ్చేసి 37,60,000 రూపాయలు. ఈ యొక్క జిల్లా కలిసి 37,60,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం మీ మీద ఈ అవార్డును ప్రకటించిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇందాకే చెప్పారు, ఒక ఐఏఎస్ అన్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కావాలా, ఇంకా కావాల్సిన కోరికలు కూడా చాలా మందికి ఉంటాయి. నేను మిమ్మల్ని ఒకటే, మీ తల్లిదండ్రుల ఆశ, మీ తల్లిదండ్రుల ఆశయం. చాలా మంది కూడా పిల్లలు ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారంటే మధ్యతరగతి కుటుంబం ఉంటుంది, ఇంకా చిన్న కుటుంబాలు ఉంటాయి, రైతు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళ కష్టం ఎంతుండే కానీ కూడా ఆ కష్టాన్ని మీకు కనపడకుండా మీరు చదువుకోవాలి. నా బిడ్డ చదువుకోవాలి, మా పిల్లవాడు చదువుకోవాలి, పైకి ఉత్తీర్ణులు కావాలి. ఆ రోజు మనం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. పూర్తి స్థాయిగా ఐటీలో మీరు ముందుకు వచ్చారు. ఆ ముందుకు రావడమే ఈ రోజు దాని నిదర్శనం. మీరు అమెరికా, కెనడాలో ఉన్నాడు. ఈరోజు తల్లికి వందనం. ఇదే కాకుండా మధ్యాహ్నం భోజనం మనం ఎక్కడైనా కూర్చొని తింటే ఆ మధ్యాహ్నం భోజనం ఎలా ఉందంటే మన ఇంట్లో వండే అన్నం కన్నా మధ్యాహ్నం భోజనం చాలా బాగుంది. ఒక మంచి నాణ్యమైన రైస్, అదే కాకుండా మీకు కూరలు కూడా చాలా మంచిగా ప్రోటీన్తో ఉన్న కూరలు, ప్రతిరోజు ఒక కోడిగుడ్డు. ఈ విధంగా పిల్లలందరూ తన భవిష్యత్తు నిర్మాణం కోసం పూర్తి స్థాయిగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మన పెద్దలు లోకేష్ అన్న గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఎంతో సవరణలు వచ్చాయి, ఎన్నో కొన్ని కొత్త జీవోస్ ఇచ్చారు. పూర్తి స్థాయిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోనే చాలా పెద్ద చేంజెస్ తీసుకుని వచ్చి ఒక మంచి విద్య కల్పించాలా, పిల్లలకు పూర్తిగా బాధ్యత తీసుకోవాలా, భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టుగా లోకేష్. జాప్యం లేకుండా పీజీఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలంటున్న జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం.
డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తామని ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తారంటూ కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించే కృత నిశ్చయంతోనే రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఆర్ఎస్కేలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ ఎంతమాత్రమూ కాదు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయి. పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్పోర్ట్ ప్రాసెసింగ్ అనేది చాలా సులభమైంది. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుంది. ఈ దుష్ప్రచారంపై ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సిఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశంలో వైసీపీ మహిళా బిల్లుకు మద్దతు ఇస్తాం. ఏపీ డీఎస్సీ కుంభకోణం అంశంపై చర్చిస్తామంటున్న ఎంపీ మిథున్ రెడ్డి. నేటి నుండి ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో కేంద్రం ప్రవేశపెట్టే మహిళా బిల్లుకు తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తాం. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని కేంద్రం వివరిస్తుందని తెలిపారు. ఏపీ డీఎస్సీ అక్రమాల విషయాన్ని ప్రస్తావిస్తూ చర్చకు పట్టుబడతామని వెల్లడిస్తున్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ప్రపోజ్ చేయలేదు. ప్రపోర్షనేట్ గా 50% సీట్స్ పెంచుతామని చెప్పి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి అదే విధంగా అయితే ఇక్కడ కూడా నష్టం జరిగే పరిస్థితులు ఉన్నామని చెప్పి కూడా నేను ఇవన్నీ కూడా లేవనెత్తున్నాం. ఈరోజు అడిగినాం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఇప్పటి వరకు చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ఏపీ ఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఈరోజు చాలా ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్ అయితే ప్రస్తుతానికి అయితే లిస్టులో లేదు. రెండు ఒకటే వస్తాయి. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ లేదు. ఈరోజు దాని ఇప్పుడైతే ఈరోజు పెట్టిన లిస్టులో అయితే లేదు. బట్ మేము డిఎస్సి పేపర్ లీక్ స్కామ్ కానీ డిఎస్సిలో జరిగిన అవకతవకల గురించి మేము లేవనెత్తాము. వాటి గురించి ఖచ్చితంగా హౌస్లో మేము దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. అదే లా అండ్ ఆర్డర్ అయితే పూర్తిగా విఫలమైంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉందని కూడా చెప్పాము. గత 4 వారాల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. మరీ దారుణంగా పాపం చనిపోయిన బాధితులు వాళ్ళందరూ కూడా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మేము మాట్లాడాము. ఇవన్నీ కూడా గట్టిగా సభలో ప్రస్తావిస్తామని చెప్పి కూడా మేము ఈరోజు సుబ్బారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు పొగాకు రైతులు కానీ అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ గురించి కానీ మిగతా రైతాంగం అంతా కూడా పూర్తిగా అగ్రేరియన్ క్రైసిస్ జరుగుతోందని చెప్పి కూడా మేము ఈరోజు మాట్లాడడం జరిగింది. సో రైతుల సమస్యలు అన్నీ కూడా సరైన ఫార్మాట్లో మేము దాన్ని పుట్టం చేసి ఖచ్చితంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన మహిళ. మదనపల్లిలో షైనింగ్ స్టార్ అవార్డుల కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కు కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ మహిళ అడ్డుగా రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను సురక్షితంగా పక్కకు తీసుకెళ్లి కాన్వాయ్ని ముందుకు పంపించారు. స్థానికుల సమాచారం మేరకు ఆ మహిళ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజుల లేఖరుల సమ్మెబాటులో నేడు పెన్ డౌన్ చేసి నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం మదనపల్లె దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్ డౌన్ చేస్తూ తమ నిరసనను వెళ్లబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్ 396ను రద్దు చేయాలని, ఈ జీవో అమలైతే దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకుల యొక్క జీవనోపాధి కోల్పోతామని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రంగు గుణశేఖర్, ప్రధాన కార్యదర్శి కెంగేరి నంద, జాయింట్ సెక్రటరీ రెడ్డప్ప యాదవ్, సభ్యులు సాయిశేఖర్ రెడ్డి, శివప్రసాద్, దేవిక, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానంలో ఇష్టంతో చదివి ప్రతిభ సాధిస్తే అదే మీకు భవిష్యత్తును సూచిస్తుందంటున్న మంత్రి జనార్దన్ రెడ్డి. పార్లమెంట్లో మహిళా బిల్లుకు మద్దతు ఇస్తాం, డీఎస్సీ అవినీతిని ప్రశ్నిస్తామంటున్న ఎంపీ మిథున్ రెడ్డి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖలు పెన్ డౌన్. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటూ ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా వచ్చిన మహిళ. జాప్యం లేకుండా పీజీఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలంటున్న జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.